మన చుట్టూ ఉన్న వాళ్ళే రిసోర్స్ఫుల్గా ఉంటారు. మన మనుషులు చూసుకోవాలి. ఒక ఆయన సున్నితంగా ఉంటాడు, ఒక ఆయన గట్టిగా ఉంటాడు, ఒకళ్ళు హెల్ప్ కొట్టే వాళ్ళు ఉంటారు, ఒకళ్ళు ఏం చేయరు, సంవత్సరంలో ఒకసారి 50,000 ఇచ్చేస్తారు ఓ ప్రాజెక్ట్కి కదా. వాళ్ళని కాపాడుకోవాలి, వీళ్ళని కాపాడుకోవాలి, మంచి వాళ్ళని కాపాడుకోవాలి, చేయని వాళ్ళని. మనం ఎవరెవరు దేనికి పనికి వస్తారో తెలియాలి. మన చుట్టూ ఉన్న వాళ్ళందరికీ మనం నాలెడ్జ్ ఇవ్వాలి, మనం వాళ్ళని ట్రైనింగ్ ఇవ్వాలి, వాళ్ళలోంచి బెస్ట్ మనం బయటికి తీసుకురావాలి. వాళ్ళని క్లోజ్గా అబ్జర్వ్ చేస్తూ మనం ఆ పని చేయకూడదు, మనం ఉండాలి. మనలో చాలామంది ఏం చేస్తారంటే పోస్ట్ మార్టం చేస్తాం. పాస్ట్ ప్రెసిడెంట్ కదా, మీ క్లబ్కి వెళ్ళంగానే ఇట్టా చేయకూడదు, అట్టా చేయాలి, ఇట్టా చేసి ఉండాల్సింది, ఇది కాదు పద్ధతి అని మాట్లాడుతాం. అలా మాట్లాడే వాళ్ళందరికీ విజ్ఞప్తి, మీటింగ్కి ఒక గంట ముందు వెళ్ళండి, ప్రెసిడెంట్తో పాటు కూర్చోండి, ఇలా చేయాలి నాన్న ముందు చెప్పండి. చచ్చిపోయాక పోస్ట్ మార్టం చేయడం ఎందుకు, బతుకుండగా ఆపరేషన్ చేద్దాం కదా. బతుకుండగా ఆపరేషన్ చేస్తే పేషెంట్ బతుకుతాడు కదా. చచ్చిపోయాక కోసి చావుకి కారణాలు ఏంటని మనం వెతకడం ఎందుకు మీటింగ్ అయ్యాక. మనం పాస్ట్ ప్రెసిడెంట్ అంటే పెద్దన్నయ్యలో, పెద్దన్నయ్య చిన్నన్నయ్య తప్పు ఎలా కాస్తాడో అలా మనం కాసుకుంటూ ఉండాలన్నమాట. ఎలా చూడాలి నేను చెప్తానండి. ఒక బ్యూటిఫుల్ స్టోరీ చదివాను నేను. ఆ స్టోరీలో అంటానమాట, ఒకడు పొద్దున్నే ఇంట్లోంచి బయటకు వస్తాడు. పక్కింటిలో వాళ్ళ ఇంటి ముందర ఒక మారుతి కారు కొత్తది తను కడుగుతూ ఉంటాడు. పక్కింటి ఆయన ఈయన చూస్తూ ఉంటాడు. ఏంటి సుబ్బారావు గారు కారు కొన్నారా అని అడుగుతాడు. కొనలేదు సార్, మా అన్నయ్య ఇచ్చాడు నాకు గిఫ్ట్ అన్నాడు వాడు. ఇతను అట్టాగే ఆలోచిస్తున్నాడు. అతను అన్నాడు, ఏం సార్ ఆలోచిస్తున్నారు, మీ అన్నయ్య కూడా మీకు గిఫ్ట్ ఇవ్వాలనే అన్నాడు. కాదురా నాయన, నాకు తమ్ముడు ఉన్నాడు, నేను వాడికి గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నాను అన్నట్టు మాట. ఇది ఆర్గనైజేషన్లో మనం చేయాల్సిన పని. మనకంటే సీనియర్స్ మన ఎట్టా గైడ్ చేశారో మనకంటే జూనియర్స్ని మనం గైడ్ చేస్తే సంస్థ కంటిన్యూస్ ప్రవాహంలో ఉండి ప్రవాహంలో ఎక్కడ ఆగదు. ఒక్క సంవత్సరం బ్యాడ్ లీడర్షిప్ అయితే ఆ సంస్థ పడిపోతుంది. ఒకటే సంవత్సరం బ్యాడ్ లీడర్షిప్ అయితే, అన్గైడెడ్ లీడర్షిప్ అయితే దాన్ని మళ్ళీ తిరిగి వెనక్కి తెచ్చుకోవడానికి 3 ఏళ్ళు పడుతుంది. కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి. కీప్ ఏ క్లోజ్ ట్యాక్, కమ్యూనికేట్, మోటివేట్, అప్రిషియేట్, ఫ్యామిలీ అంబియన్స్ చేయండి. ఇందా చెప్పా కమిట్మెంట్. ఏడాది పాటు నా భార్య ఎంతో, పిల్లలు ఎంతో, నా ఉద్యోగం ఎంతో, నా వ్యాపారం ఎంతో, వాసవి క్లబ్లో పొజిషన్ కూడా అంతే. మరి ఎందుకు ఒప్పుకున్నారు? నేను ఒప్పుకోమన్నానా? మీకు గడ్డం కింద బెల్లం పెట్టి ప్లీజ్ 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 రండి ప్లీజ్ అని బతిమాలా మేము? అవ్వడు బతిమాలా. మీకు ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి, మీకు చేయాలన్న తపన ఉంది కాబట్టి, మీ దగ్గర టైము, ఎనర్జీ, మనీ అన్నిటికంటే పెద్ద మనసు ఉంది కాబట్టి మీరు ఒప్పుకున్నారు కదా. ఒప్పుకున్న తర్వాత ఫెయిల్ అవ్వద్దు. ఇన్నోవేటివ్ లీడర్షిప్, మనమే మన కథ చెప్పుకోవాలి, కొత్త రకంగా ఉండాలి. నోబడీ విల్ డూ అంటిల్ అన్లెస్ యూ సెల్ యువర్ సెల్ఫ్. మనం అమ్ముకోవాలి. బ్రహ్మాండమైన క్లబ్ అండి, బ్రహ్మాండంగా ఉంటుంది, రండి ఎంజాయ్ చేయండి అని లీడర్షిప్ చేయాలి. గొర్రెల మందులో గొర్రెలా ఉండకూడదు కదా. డ్రిల్ బా అంటే గొర్రెలు కదిపోతాయి, అంటే ఆగిపోతాయి కదా. అనాల్సింది మనం. ఎవడో అంటే మనం కదలొద్దు, మనమే అనాలి. షెపర్డ్లా మనం ఉండాలి. వీఆర్ నాట్ షీప్, వీఆర్ షెపర్డ్స్ కదా. 86లో ఫస్ట్ సీరియల్, ఇందాకెవరు బుచ్చిబాబు ఇందాకెవరో అన్నారు, 86లో ఫస్ట్ సీరియల్ అంటే మీరు అన్నారండి. వెరీ గుడ్. ఆ సీరియల్ తీసే ముందర నేను దూరదర్శన్కి వెళ్ళటానికి రీజన్ ఉంది. నేను 3 సినిమాలు యాక్ట్ చేసిన తర్వాత ఆపేసి నేను CA చదువుకున్నాను. ఐఎమ్ చార్టెడ్ అకౌంటెంట్ బై ఎడ్యుకేషన్. CA చదువుకోవడానికి సినిమాలు ఆపేసాను. CA అయిపోయిన తర్వాత నా దగ్గర 3 దారులు ఉన్నాయి. తిరిగి సినిమాలకు వెళ్ళాలి, లేదా CA కింద ప్రాక్టీస్ చేసాం ఉద్యోగం చేయటమో చేయాలి, లేకపోతే ఇంకేదైనా చేయాలన్నప్పుడు మా అన్నయ్య నాకు సలహా ఇచ్చాడు, టెలివిజన్ ఈజ్ టుమారోస్ ఇండస్ట్రీ. ఆల్రెడీ ఢిల్లీలో స్టార్ట్ అయింది, సౌత్ ఇండియాలో ఎవరు స్టార్ట్ చేయలేదు, నువ్వు చేయమన్నారు. నాకు 25 ఏళ్ల వయసు. నేను వెళ్ళి దూరదర్శన్కి వెళ్ళి అప్రూవల్ తీసుకుంటే దూరదర్శన్ ఇట్ట చూశారు, సీరియలా నువ్వు చేస్తావా, తెలుగులోనా, కుర్రాడివి, డబ్బులు పోతాయి, ఇన్ని చెప్పారు. మీకు ఎందుకు సార్ అప్రూవల్ ఇవ్వండి అన్న. అప్రూవల్ ఇచ్చి తీసా. అది సూపర్ సక్సెస్ అయింది. అవ్వడానికి ముందర ప్రెస్ మీట్ పెడితే ఓ విలేకరు నన్ను అడిగాడు, అంత పెద్ద సినిమా ఫీల్డ్ వదిలేసి ఇంత చిన్న టీవీకి ఎందుకు వచ్చారు ప్రదీప్ గారు మీరు అని అడిగాడు. అప్పుడు నేను చెప్పిన జవాబు ఇవాళ కూడా నేను గర్వంగా ఫీల్ అవుతా. ఏం చెప్పానంటే, ఓ పెద్ద సైన్యంలో సైనికుడిగా ఉండే బదులు ఓ చిన్న రాజ్యానికి సైన్యాధ్యక్షుడిగా ఉండాలనుకున్నాను నేను 25 ఏళ్ల వయసులో చెప్పాను ఈ మాట. ఇవాళ వెనక్కి తిరిగి చూస్తే 15,000 మంది కుటుంబాలు టెలివిజన్ ఇండస్ట్రీ సీరియల్ మీద, ఇంకా న్యూస్ ఛానల్స్ ఇవన్నీ కాదు, ఉట్టి సీరియల్ మీద 15,000 కుటుంబాలు బతుకున్నాయి ఈ రోజున టెలివిజన్ ఇండస్ట్రీ మీద. అన్నీ బతుకుంటే టోకెన్ నెంబర్ 1 ప్రదీప్, మిగతా వాళ్ళందరి తర్వాత కదా. ఇది ఆనందం వేస్తుంది నాకు. అంటే నేనేం చెప్తున్నా అంటే, మనం 10 మందితో కలిసిపోవద్దు. ఒక అద్భుతమైన ప్రోగ్రాం మీరు డిస్ట్రిక్ట్ గవర్నర్ ఉన్నప్పుడు టేకప్ చేయండి. అది ఎంత అద్భుతం ఉండాలంటే 100 ఏళ్ల పాటు అది గుర్తుపెట్టుకునేలాంటి ప్రోగ్రాం మీరు చేయాలని ఆలోచిస్తున్నా. సాధారణ సబ్బుకి కొత్త తేడా ఉందా లేదా? సాధారణ సబ్బు మరకలను వదిలేస్తుంది, కొత్త రిన్ మరకల్ని పోగొడుతున్నావునా కదా. అవునా, మనం కొత్త రిన్లో ఉండాలి. సాధారణ సబ్బులో ఉంటే ఎందుకు, ఎన్నో సబ్బులు వస్తాయి, ఎన్నో పోతాయి కదా. మనం ఆర్డినరీ కాదు, ఎక్స్ట్రాడినరీగా ఉండాలి. వాట్ ఈస్ క్రియేటివిటీ?
క్రియేటివ్ ఇస్ ఇన్వెంటింగ్, ఎక్స్పెరిమెంటింగ్, గ్రోయింగ్, టేకింగ్ రిస్క్, బ్రేకింగ్ రూల్స్, మేకింగ్ మిస్టేక్స్ అండ్ హ్యావింగ్ ఫన్. మన క్రియేటివిటీ ఇందాక చెప్పినట్టు లేకపోతే ఆనందం ఉంటుందా లేదా? నేను మా ఆవిడ ఒక్కసారి క్రియేటివిటీ అంటే ఎలా ఉండాలో చెప్తాను. ఓసారి పెళ్ళికి వెళ్దామని ఎన్నో ఏళ్ల క్రితం, అప్పట్లో సెల్ ఫోన్స్ లేవు. నేను ఫోన్ చేసి అన్నపూర్ణ స్టూడియో నుంచి రాత్రి వచ్చాడు 9 అయిపోతుంది, నువ్వు గిఫ్ట్ కొనుక్కొచ్చి ఇంట్లో పెట్టు, పిల్లల్ని వాళ్ళ బామ్మ తాతయ్యతో పాటు పంపించేసి మన ఇద్దరం పెళ్లి వేళటికి వెళ్దాం, ముందర వెళ్ళొద్దు డిన్నర్కి అని చెప్పేశాను. మా ఆవిడ కూడా వెళ్ళి ఒక బ్యూటిఫుల్ గ్లాస్ పెయింటింగ్ కొనుక్కొని వచ్చి దాని మీద ప్యాక్ చేసి ఒక బ్యూటిఫుల్ కార్డు పెట్టి, డియర్ సుధాకర్ సునీత, మీ జీవితం కూడా ఇంత కలర్ఫుల్గా ఉండాలని ఆశిస్తూ ప్రదీప్ సరస్వతి అని పొయిటిక్గా రాసింది. నేను వచ్చేసాను, ఒక షర్టు మార్చుకున్నా, అంతే కదా ఎంతసేపు మనకి, లోపలికి వెళ్ళా. కానీ మా ఆవిడ టైం పడుతుంది కదండి పాపం, చీర కట్టుకోవాలంటే మన వచ్చే ముందర ఒక ఫోన్ అయినా చేయలేదు అంది. ఫస్ట్ రెడీగా 9ంటికి వెళ్ళాలి కదా అన్న. రెడీ అయింది పాపం. నేను 4-5 సార్లు హార్న్ కొట్టాను, తను వచ్చేసింది బయటికి. వస్తా డోర్ లాగుతూ చేతిలో గిఫ్ట్ ఉంది అని నడుచుకుంటూ వస్తూ వేళ్ళకి చీర కుచ్చళ్ళు పట్టి ఆ గ్లాస్ పెయింటింగ్ కింద పడింది. అప్పుడు నా దగ్గర 2 ఆప్షన్ నెంబర్ 1 ఇద్దరం తిట్టుకోవటం, కొట్టుకోవటం, నువ్వెందుకు పడేసావంటాం, నువ్వెందుకు కొట్టేవరా బోడి హార్న్ అని ఆవిడ తిట్టడం, మీ ఇద్దరం మొహాలు వేలాడేసుకుని పెళ్ళికి వెళ్ళటం, అందరూ ఇలా ఎందుకున్నాడు ఏం లేదు అని అబద్ధం ఆడటం, రాత్రంతా మాట్లాడకపోవటం, నేను హాల్లో తిండి తెచ్చి పడుకోవటం, ఆవిడ బెడ్రూమ్లో పడుకోవటం, పొద్దున్న అబ్బా మీరెంత చప్పట్లు కొడతారు మీ ఇంట్లో ప్రతిరోజు జరిగే విషయం. ఆయన అందరికంటే ఎక్కువ రియాక్ట్ అయ్యాడు, చప్పట్లు కొడుతున్నాడు ఆయన కాటికి ఆయన. అలా పడుకోవడం, పొద్దున్నే పాలవాడు బెల్లు కొట్టడం, నేను తలుపు తీసి పాలవాడు, ఎలా చెప్పాలి, ఆటలు లేవు కదా. ఒక SMS పంపించడం, పాల అబ్బాయి వచ్చాడు ఉదాహరణకి ఇప్పటి రోజుల్లో అనగానే తను నీకెందుకురా అని పంపించటం, ఏదో సహాయం చేద్దామని నేను అంటాం, నీ బోర్డు సహాయం నాకే అక్కర్లేదని తను పంపించడం, మధ్యలో ఎయిర్టెల్ కంపెనీ బాగుపడటం, ఇవన్నీ ఒక పద్ధతి. రెండో పద్ధతి ఏంటి, సమస్య వచ్చినప్పుడు నవ్వు వదిలేయాలి. ఇట్స్ ఆల్ రైట్, ఏం చేయగలం మనం, ఏమన్నా మా చేతిలో ఏమన్నా ఉంది, కొట్టుకున్న తిట్టుకున్న అర్థం పగిలిపోయి ఉంటే ఏమన్నా ఉంటుందా, ఏది ఉండదు. సో నవ్వేసి అన్నాను, ఏదైనా కవర్ ఉందేమో చూడ, ఒక 1000 రూపాయలు పెట్టి ఇచ్చేద్దామన్నా. అప్రాప్రియేట్ కవర్ కనిపించలేదు, మామూలు కవర్ కనిపించినాయి. అయితే నేనన్నా తొక్కలే, లోపల పగిలింది, మనం ఇప్పలేదు కదా, మన చేతిలోనే పగిలిందని వాళ్ళకేం తెలుసు, వాళ్ళకి ఇస్తే వాళ్ళ చేతిలో పగిలింది అనుకుంటారు, ఇచ్చేద్దాం పోవాలా. అలాగానే మా ఆవిడన్నా తప్పండి, అది అట్లా కాదు, అసలు చూద్దాం ఎలా ఉందో అని తీసి చూస్తే ఇంతలావు పెయింటింగ్, థిక్ పెయింటింగ్, గ్లాస్ పెయింటింగ్. అప్పట్లో ఇచ్చింగ్ చాలా ఫేమస్ ఉండేది. దాని మీద ఎస్ అనే ఆకారంలో బ్రేక్ వచ్చింది, అద్దంలో పగులు వచ్చింది అనమాట. వెంటనే నేను అన్నాను, సరే మనం ఇట్లా వెళ్ళిపోదాం, నెక్స్ట్ టైం వచ్చినప్పుడు వాళ్ళకి ఏదైనా మన ఇంటికి వచ్చినప్పుడు మనం ఇద్దామని చెప్పా. మా ఆవిడ ఒక ఐడియా ఎట్టాగో చేద్దామని చెప్పి దాన్ని తిరిగి ప్యాక్ చేసి ఆ పెయింటింగ్ మీద రాసిన కార్డు ఇంకో కార్డు తీసి పెట్టి, డియర్ సుధాకర్ సునీత, మీ జీవితంలో ఇలాంటి బ్రేక్ రాకూడదని ఆశిస్తూ ప్రదీప్ సరస్వతి అని రాసింది. నిజంగా చెప్తున్నా ఇది. సరే అయిపోయింది, మేము ఇద్దరం తర్వాత ఎప్పుడో వాళ్ళ పిన్ని కూతురి అమ్మాయి, తర్వాత ఎప్పుడో వాళ్ళని డిన్నర్కి తీసుకెళ్దాం ఎక్కడికైనా అని అనుకున్నాం అనమాట. వీకనే 3 రోజుల తర్వాత పెళ్లి కూతురు వాళ్ళ అక్కకు ఫోన్ చేసింది, అక్క అది ఏంటి అంటే, చాలా థ్యాంక్స్ అక్క, మాకు 300 గిఫ్ట్లు వచ్చాయి, కానీ బెస్ట్ గిఫ్ట్ మీదే అక్క. ఇది మా ఆవిడ అవునా 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 అంటుంది పిచ్చి మొహం వేసుకుని ఎక్కడి నుంచి. ఇంతటితో తను అడిగింది, సరే కానీ అక్క నాకు ఒక డౌట్ అంది. ఏంటి చెప్పవే అంటే, హౌ డిడ్ యూ మేనేజ్ దట్ బ్రేక్, ఆ బ్రేక్ని ఎట్టా మేనేజ్ చేశారు, మనం మేనేజ్ చేసామా కదా. ఇది ఇన్నోవేషన్. ఏదైనా సమస్య వస్తుంది, ఇక్కడ సడన్లీ కరెంటు పోతుంది, చీఫ్ గెస్ట్ రాడు, మనం అనుకున్న దానికంటే ఎక్కువ మంది భోజనాలకు వస్తారు, ఎలా చేయాలి, ఏం చేయాలి. ఎక్కువ మంది భోజనాలకు వచ్చారనుకోండి, మనం ఏం చేయాలంటే అప్పటికప్పుడు ఒక మిమిక్రీ ఆర్టిస్ట్నో దగ్గరుండే జోకులు చెప్పేవాడినో ఎవరినో 5,000 ఇచ్చి పట్టుకోవాలి. పట్టుకొచ్చి ముందు పిల్లలు పెద్దవాళ్ళు భోజనానికి వెళ్ళండి అనాలి, వాళ్ళు వెళ్తారు, పక్కన భోజనం చేస్తూ ఉంటారు. మగవాళ్ళు అయినా వాళ్ళందరూ ఇక్కడ కూర్చోండి అనాలి, మగవాళ్ళు అయితే ఇక్కడ కూర్చోండి అనాలి. ఎవడైనా కదులుతాడా, ఎవడు కాదు, అందరూ ఇక్కడే కూర్చుని ఉంటారు. ఈ లోపల భోజనం తెప్పించడమో, 10 బిర్యానీలు తెప్పించడం, 100 కర్డ్ రైసులు పక్కన హోటల్కి వెళ్ళి తెప్పించడమో, ఏదో మేనేజ్ చేసేయాలి. ఇదే ఇన్నోవేషన్ అంటే. మనమేం కళాఖండాలు బాహుబలులు సృష్టించక్కల్లా, మనకున్న సమస్యని తెలివితోటి కొత్త రకంగా ఎలా సమస్య సాల్వ్ చేసుకుంటాం అన్నది ఇన్నోవేషన్, అంతమించి ఇంకేముండదు అనమాట క్రియేటివిటీ అంటే. నాకు టైం అయిపోయింది, అందుకని. ఆర్డినరీకి ఎక్స్ట్రాడినరీకి తేడా ఏంటంటే, ఆర్డినరీ లీడరు, ఆర్డినరీ పర్సను 2 అరటిపళ్ళు తింటాడు, ఎక్స్ట్రాడినరీ పర్సన్ 3 అరటిపళ్ళు తింటాడు. ఆర్డినరీ పర్సన్ 2 మైళ్ళు నడుస్తాడు. గంప అయిపోయింది, అంత కోపంగా చూడక్కల్లా. ఇప్పుడే నా టైం అయింది, ఇంకో 10 నిమిషాల్లో అయిపోతుంది, అంతే 10 మినిట్సే. మావాడు మంచోడు కాదండి బాబు, మరక మంచిది అన్నట్టు గంప కూడా మంచోడే అట్లా. సో ఆర్డినరీ పర్సన్కి ఎక్స్ట్రాడినరీ పర్సన్ తేడా ఏంటంటే, ఆర్డినరీ పర్సన్ జీవితాంతం 2 కిలోమీటర్లు నడుస్తాడు, కానీ ఎక్స్ట్రాడినరీ పర్సను ఇవాళ 2, రేపు 2.5, ఎల్లుండి 3 అట్టాయి 10 కిలోమీటర్లు 100 కిలోమీటర్లు నడుస్తాడు. యూ షుడ్ బి ఎక్స్ట్రాడినరీ పర్సన్, యూ షుడ్ నాట్ లిమిట్ యువర్ సెల్ఫ్ టు ఆర్డినరీ పర్సన్స్ అనమాట. అది తేడా.
దెన్ అస్సలు మారని మనలో చాలామంది ఉన్నాను కదా, అలాంటి వాళ్ళని నలుగురిని పరిచయం చేస్తా. అన్న ఫస్ట్ బిఎస్ఎన్ఎల్, హైదరాబాద్లో టెలిఫోన్ కనెక్షన్కి 10 ఏళ్ళు వెయిట్ చేసేవాళ్ళు. ఇవాళ ఎంత బతిమాలినా బిఎస్ఎల్ ఫోన్ ఎవరు తీసుకోవట్లా. దూరదర్శన్లో మేము చెప్పే కదా ఇందాక బుచ్చిబాబు, ఆ బుచ్చిబాబు సీరియల్లో 10 సెకండ్ల అడ్వర్టైజ్మెంట్. 10 సెకండ్లు అంటే ఏముంది శారద గారు, ఏమని చెప్ప, తలెప్పిగా ఉందా, అవునండి అవును, మీకు కాదు మామూలుగా, అమ్మ ఆవిడ వెంటనే రియాక్ట్, అవును లేదండి అంటున్నాడు. తలెప్పిగా ఉందా, అవునండి అవును. భరించలేకపోతున్నారా, అవునండి అవును. అబ్బా అవునండి అవును, అయితే అమృతాంజనం వాడండి అంటాడు. 10 నిమిషాలు, 10 సెకండ్లు అయిపోతుంది. ఈ 10 సెకండ్లకి 1986లో నాకు 15,800 రూపాయలు ఇచ్చేవారు ఒక్కసారి టెలికాస్ట్. అయితే 15,800 రూపీస్. అదంటే అప్పట్లో మిడ్ బ్రేక్స్ ఉండేవి కాదు సీరియల్కి, ముందు కానీ చివరి కానీ ఉండేవి సీరియల్కి. సో వీడెప్పుడు చివరి తీసుకునేవాడు. నేను అద్భుతంగా సీరియల్ తీసి దర్శకత్వం మిగతాది వచ్చే వారం అని ఏంగానే వీడు తలనొప్పిగా ఉందా, భరించలేకపోతున్నారా, అవునండి అవును అంటాడు. ఎవరిని దుంపదగా నా సీరియల్ ఇంత డబ్బులు ఇస్తున్నా కానీ కూడా ఇంత నీకు ఇట్లా ఉందా అనుకునేవాడిని. బట్ డబ్బులు ఇస్తున్నాడు కాబట్టి ఊరుకోక తప్పదు, వేసేసేవాళ్ళం మేము. 1986లో 15,800 రూపీస్ రఫ్లీ ఉంది. ఈరోజు అదే దూరదర్శన్లో 1,500 రూపీస్ దొరుకుతుంది. నేను ఎవరిని నిందించట్లా, ఎవరిని బ్లేమ్ చేయట్లా. మారుతున్న కాలంతో పాటు మారకపోతే ఏం జరుగుతుందో అది మాత్రమే చెప్తున్నా. ఎందుకు అంటే మీరు వచ్చే ఆదివారం చూడండి ఛాలెంజ్, ఎవరిని చూడండి. 2 అన్నదమ్ములు ఉన్నారు ఇప్పుడు, సప్తగిరి యాదగిరి అని తెలుసా మీకు, తెలంగాణలో యాదగిరి, ఇక్కడ సప్తగిరి. ఇద్దరు మంచి నాటి బ్రదర్స్ అనమాట, ఇద్దరు వెరీ గుడ్ అనమాట. వాళ్ళిద్దరిని వచ్చే ఆదివారం చూడండి. జీ టీవీలో కొత్త సినిమా నాన్నకు ప్రేమతో వస్తుంది, ఇంకో దాంట్లో పవన్ కళ్యాణ్ సినిమా వస్తుంది, ఈటీవీలో బ్రహ్మాండమైన బాలసుబ్రహ్మణ్యం గారి పాటలు వస్తూ ఉంటాయి. అన్ని 4 ఛానల్స్లో 4 వస్తూ ఉంటాయి. జస్ట్ ఈ బ్రదర్స్ ఇద్దరిని చూడండి, ఒక దాంట్లో బుర్రకథ, 2 దాంట్లో హరికథ వస్తూ ఉంటుంది ఆదివారం సాయంత్రం 6 నుంచి 9 వరకు. అది తప్పు అని నేను అన్నాను. వాళ్ళ పొజిషనింగు, టైము, స్ట్రాటజీ లేకుండా చేయటం తప్పు అంట. బజాజ్, హమారా బజాజ్, ఎంతమంది స్కూటర్లు ఉండేవండి బజాజ్ కదా, నేను, మా ఆవిడ, మా పిల్లలు, వీలైతే పక్కింటి ఆవిడ వాళ్ళ పిల్లలు, ఇంతమంది ఎక్కినా బజాజ్ స్కూటర్ వెళ్ళిపోయేది కదా, హమారా బజాజ్ అని వెళ్ళిపోయేవాళ్ళం. అలాంటి స్కూటర్ ఇప్పుడు కనుమరుగైపోయింది. బాటా, పీపుల్ సెట్ టాటా, ఎయిర్ ఇండియా, ఒకప్పుడు ఒక సీటు దొరకాలంటే కష్టమయ్యేది. ఈరోజు ఏమైపోతుంది, లాస్ట్ ప్రిఫరెన్స్ ఎయిర్ ఇండియా. ఎందుకంటే దే హ్యావెంట్ స్మెల్ట్ ద చేంజ్. మనం ఇంట్లో కొబ్బరి పచ్చడి చేస్తే రాత్రి పొరపాటున డైనింగ్ టేబుల్ మీద వదిలేస్తే మొన్నటి పొద్దున ఇంట్లో ఇల్లాలు ఏం చేస్తుంది, ఫస్ట్ దాని వాసన చూస్తుంది, బాగుంటే ఫ్రిడ్జ్లో పెడుతుంది, బాగాలేకపోతే అవతల పడేస్తుంది కదా. వీళ్ళు మారుతున్న కాలంతో పాటు వాళ్ళు మారలేదని వాసన కూడా చూడలే. ఎందుకు చూడలేదంటే ఒక గద్ద మనకి మార్పు గురించి మాట చెప్తుంది. ఏం మాట చెప్తుందంటే గద్ద 70 ఏళ్ళు బతుకుతుంది. అన్ని పక్షుల కంటే ఎక్కువ 70 ఏళ్ళు అది బతకాలంటే 40 ఏళ్ల వయసులో. గంప కెన్ ఐ ఎక్సీడ్ బై 5-10 minutes? అంత కోపం ఏంటి గంప, టూ మచ్. నువ్వు రమ్మంటే కదా వచ్చాను, నేను అంత సీరియస్గా చూస్తాను. జస్ట్ అయిపోయింది. అంటే వాళ్ళు నవ్వుతుంటే నేను రెచ్చిపోతా, ఆర్టిస్ట్ కదా, వాళ్ళు హాయిగా ఎంజాయ్ చేస్తుంటే నేను కంట్రోల్ ఉండదు నాకు, నేను రెచ్చిపోతూ ఉంటా. అది ఆర్టిస్ట్కి అదొక గుణం ఉంటుందండి. ప్రేక్షకులతో ఎప్పుడైనా సరే మీరు ఎంత ఆనందిస్తూ ఉంటే మేము అంత రెచ్చిపోయి చెప్తూ ఉంటాం. అలా నేను ఎక్సీడ్ అయ్యాను. జనరల్లీ ఐ డోంట్ ఎక్సీడ్. సో థ్యాంక్స్ అండి. సో 40 years అప్పుడు గద్ద ఒక నిర్ణయం తీసుకోవాలి. తీసుకుంటేనే 70 ఏళ్ల వరకు అది బాగా బతకగలదు. ఏమవుతుంది 40 years అంటే దాని గోళ్ళు మెత్తపడిపోతాయి, ఆహారాన్ని పట్టుకోలేదు, దాని ముక్కు వంకరైపోతుంది. ఒకవేళ ఆహారాన్ని పట్టుకున్నా అది దాన్ని చంపి తినలేదు. ఎక్కువ ఈకలు ఎగిరిపోయి ఎక్కువైపోయి ఆకాశంలోకి ఎగరలేదు. అప్పుడు గద్ద దగ్గర 2 ఆప్షన్స్ ఉంటాయి. చాలే బతికినంత కాలం బతికాం, ఇంకేం బతుకుతాం అని చచ్చిపోవడం, లేదా 150 రోజులు నా అంతటా నేను నియంత్రించుకున్న ఒక స్వీయ నియంత్రణ శిక్షణా శిబిరంలో తనే మళ్ళాగా ఎవడు పెట్టలా, వాసవి క్లబ్లు పెట్టలా, తనకి తాను డిసైడ్ చేసుకుని ఒక దాంట్లో 150 రోజులు కష్టపడటం. గద్ద మళ్ళా చదువుకోలే, మళ్ళా డబ్బులు లేవు, లేకపోయినా ఆప్షన్ నెంబర్ 2 వెళ్ళి ఒక ప్రాసెస్లో 150 రోజులు ఉంటుంది. వాట్ డస్ ద ప్రాసెస్ రిక్వైర్? ద ప్రాసెస్ రిక్వైర్స్ దట్ ఇట్ ఫ్లైస్ టు ఏ టాప్ ఆఫ్ ఏ మౌంటైన్. ఒక కొండ శిఖరాగ్రాన్న ఇది వెళ్ళి తన నివాసాన్ని ఏర్పరచుకుని ఏం చేస్తుంది, తన ముక్కుని అక్కడ రాయికి టాప్ 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 అని కొట్టుకుంటూ ఉంటుంది. మామూలుగా మన చెయ్యి పొరపాటు మన ముక్కు తగిలితేనే శారద గారు కళ్ళమ్మ నీళ్ళు వస్తాయి కదా, ఈ ముక్కు అతను కొట్టుకుంటూ ఉంటుంది ఒక 7-8 రోజుల పాటు. కొంతకాలానికి ముక్కుడి కింద పడుతుంది. ఎలా మన గోరు నలిగిపోతే కొత్త గోరు వస్తుందో ఇంకొంతకాలానికి కొత్త గోరు వస్తుంది. కొత్త గోరు రాగానే తన కొత్త ముక్కు రాగానే తన గోళ్ళని పీకేసుకుంటుంది. కొత్త ముక్కు కొత్త గోళ్ళతో తన శరీరంలో ఉన్న ఈకాన్ని పీకేసుకుని 150 రోజుల తర్వాత 5 నెలల తర్వాత ఆకాశంలో తిరిగి ఎగిరి 30 ఏళ్ల పాటు మళ్ళీ రారాజులా బతుకుతుంది. ఎందుకు చెప్తున్నానంటే మనం ఇంతకాలం ఎలా బతికామో మన కంట్రోల్లో లేదు, ఇక ముందు ఎలా బతకగలమో మన కంట్రోల్లో ఉంది.
మనం తలుచుకుంటే ఒక కొన్ని రోజుల పాటు ఇక్కడ చెప్పేవన్నీ మనం ఆచరించుకుంటే, శిక్షణా శిబిరాల్లో ఆచరించుకుంటే, మనం డైటింగ్ చేయగలిగితే, మనకి పొద్దున్నే లేవగలిగితే, మనం అనుకున్న యాటిట్యూడ్ స్కిల్ మనలో ఇంబైబ్ చేసుకోగలిగితే, రోజు లేచి పేపర్లో సినిమా పేజీ కాకుండా ఇతర వార్తలు చదవగలిగితే, మనలో జ్ఞాన సముపార్జన రాగలిగితే, పక్క వ్యక్తితో నవ్వుతో మాట్లాడగలిగితే, ఆర్గనైజేషన్ కోసం కృషి చేయగలిగితే, మనం కూడా గద్దలాగా ఇంకా 30 ఏళ్ళు నెంబర్ 1గా బతికే అవకాశం ఉంటుంది. మీ పొజిషన్ ఈ రోజున మీ మామూలు పొజిషన్ కాదు. ఒక ట్రస్టీ అంటే ఇతరులు నమ్మకంతో మీకు ఇచ్చిన ఒక పదవి. యు ఆర్ ఏ కస్టోడియన్ అంటే మిగతా వాళ్ళ క్యాషియర్ ఎట్లా మెయింటైన్ చేస్తాడు బ్యాంకులో, అలాంటి కస్టోడియన్. యు ఆర్ ఏ సెక్యూరిటీ గార్డ్. గడ్డివాన్ దగ్గర కుక్క మనం తినదు, ఇంకోటి తినివ్వదు. అలా మనం మన వాసవి క్లబ్ ఆస్తుల్ని కానీ ప్రిన్సిపల్స్ని కానీ మనం పక్కవాడు ఎవడు భ్రష్టు పట్టించకుండా జాగ్రత్తగా చూసే ఒక సెక్యూరిటీ గార్డ్. మీరు ఒక సేవాదల్ వాలంటీర్. సత్యసాయిబాబా ఆశ్రమంలో అక్కడ పుట్టబర్తిలో సేవాదళ్ళు ఎలా పనిచేస్తారు? కిందకి వంగి తెల్లబట్టలు వేసుకుని శబ్దం కూడా చేయకుండా నిశ్శబ్దంగా. నేను ఒకసారి లుధియానా వెళ్తే అక్కడ గోల్డెన్ టెంపుల్లో అమృత్సర్ వెళ్ళాను. అక్కడి నుంచి ఒక ఆయన బూట్లు క్లీన్ చేస్తూ నా బూట్లు కూడా అక్కడ పెడితే క్లీన్ చేస్తున్నాడు. మీరు ఎవరండి అంటే రిటైర్డ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ పంజాబ్ ఆయన సేవ చేస్తున్నాడు అక్కడ. రిటైర్డ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ సంజయ్. మనం కూడా సేవాదల్లో ఒక వాలంటీర్. నేనే గొప్ప అనుకోకుండా మన సేవాభావానికి మనం కనుకుంటే ఎల్డర్ బ్రదర్, పక్క వాళ్ళందరికీ ఎల్డర్ బ్రదర్, కర్త ఆఫ్ హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ. మనకంటూ ఒక 100 మంది ఉంటే, మనకంటూ 150 మంది కుటుంబీకులు ఉంటే, వారందరి ఆస్తులు మనం ఎలా సంరక్షిస్తున్నామో వాసవి క్లబ్ని కూడా మనం అట్లా సంరక్షించాలి. బట్ ఇది చెయ్యాలి అంటే యూ నీడ్ టు అప్స్కేల్ టు అప్గ్రేడ్. మనం జీవితంలో ఎదిగితే మనం అది కొత్త విషయాలు నేర్చుకోగలుగుతాం. ఏం చేయాలి? హ్యూమన్ రిలేషన్స్ పాటించాలి. సాటివాడు, పక్కవాడు, మనవాడు. మనం వాడిని ఒక్క నిమిషం షటప్ అంటాం, కానీ ఆ షటప్ అని ఎవరైనా తిరిగి మనంటే మనం భరించగలమా? భరించలేం. ఒక ఫ్యాను టకటకటకటని శబ్దం చేస్తుంటే దానిలో 2 డ్రాప్స్ ఆయిల్ వేస్తే ఆ శబ్దం పోతుంది. మనకి పక్కవాడి మధ్య ఏదైనా గొడవ అయితే నెక్స్ట్ డే పొద్దున్న లేవగానే ఫోన్ చేసి సారీరా రాత్రి ఏదో అన్నాను, నాకేం నథింగ్ పర్సనల్ అగేన్స్ట్ యూ, సంస్థ కోసం మాట్లాడేది తప్ప నీ కోసం మాట్లాడలేదు, ఏమనుకోకు అంటే జీవితాంతం ఫ్రెండ్ మిగిలిపోతాడు. లేకపోతే వాసవికుల కోసం ఫ్రెండ్ వెళ్ళిపోతాడు. హ్యూమన్ రిలేషన్స్, పాజిటివ్ యాటిట్యూడ్. వాట్ ఈజ్ పాజిటివిజం? నేను రాత్రి సినిమాకి వెళ్ళాను, సగం థియేటర్ ఖాళీగా ఉంది అంటాం మనం. నేను రాత్రి సినిమాకి వెళ్ళాను, సగం థియేటర్ నిండుగా ఉంది అనుకోవటం పాజిటివ్ ఆలోచన. గులాబీ చుట్టూ ముళ్ళున్నాయి, గులాబీ చుట్టూ ముళ్ళున్నాయి, గులాబీ చుట్టూ ముళ్ళున్నాయి కాదు, ముళ్ళ మధ్య గులాబీ ఉంది. ఎంత బ్యూటిఫుల్గా ఉంటుంది. ఆ ముళ్ళ మధ్య నుంచి చెయ్యిలా పెడితే ఆ గులాబీని అట్లా అందుకోగలుగుతాను. ఇది పాజిటివిజం. మీరు అరటిపండు తింటారు, పొరపాటున చేతి కింద పడింది, కింద ఒక బంగారు పళ్ళల్లో పడింది, మనం ఏమైనా తేడా వస్తుందా? తీసుకుని తింటాం మనం కదా. మరి అరటిపండు తింటూ ఉంటారు, ఆ చేజారు పడింది, కింద చెత్త బుట్టుంది, మీరు తింటారా? తినరు. మన మైండ్ చెత్తబుట్లా ఉంటే ఒక అద్భుతమైన ఆలోచన కూడా పనికి రాకుండా పోతుంది. మన మైండ్ వెండి పళ్ళల్లా బంగారు పళ్ళల్లా ఉంటే ఒక అద్భుతమైన ఆలోచన ఇక్కడ నిలిచి అది తిరిగి పనికి వస్తుంది మనకి. మన మైండ్ని ఎప్పుడు పాజిటివ్గా పెట్టుకోవాలి. టెక్నాలజీ యూసేజ్ ఇవాళ కష్టపడాల్సిన పని లేదు. వాట్సాప్లు వచ్చినాయి, ఇంటర్నెట్లు వచ్చినాయి, ఈమెయిల్లు వచ్చినాయి, గూగుల్స్ వచ్చినాయి, ఇంకా 100 డ్రైవర్ లేని కార్లు కూడా వచ్చినాయి. మనం తలుచుకుంటే ఏమైనా చేయగలం. దాన్ని వాడుకుని కష్టపడకుండా జీవితంలో రండి. ప్రైజ్ అండ్ కాంప్లిమెంట్. ఎవరు పని చేస్తే వాడిని మనం పొగడాలి, వాళ్ళని కాంప్లిమెంట్ చేయాలి. మనం ఒక్కళ్ళమే కాదు కదా. ఓ శిల్పి ఉన్నాడు, ఆయనకి సడన్గా తెలిసిపోయింది ఇంకా 4-5 రోజుల కంటే బిగలను. డాక్టర్ చెప్పాడు ఇంకా 4-5 డేస్లో నువ్వు పోతావురా అన్నాడు. ఏం చేయాలో అర్థం కాల. ఏం చేయాలని ఆలోచించి బ్రహ్మాండమైన శిల్పి కదా, తనలాగే ఉన్న 4 శిల్పాలు చెక్కున్నాడు, మధ్యలో పోయి నుంచున్నాడు అక్కడ. 2 రోజులు అయితే యమధర్మరాజు భటుల్ని పంపించాడు. భటులు వచ్చారు, అసలు ఎవడో డూప్లికేట్ ఎవడో తెలియలే వాడికి. 3 సార్లు రౌండ్ కొట్టారు, వెళ్ళిపోయారు. సార్ అక్కడ 5గురు ఉన్నారు సార్, ఒక్కళ్ళు లేడు సార్, ఒకరిని బదులు ఒకరిని తెస్తే కష్టం కదా సార్ అన్నాడు. అరే ఇది ఎప్పుడు దాకా నా సర్వీస్లో వెళ్ళాలి ఇలాంటిదని యమధర్మరాజు కిందకు వచ్చాడు. చూస్తే ఆయన కూడా అర్థం కాల, 5గురు ఒకేలా ఉన్నారు మొత్తం అంతా. అప్పుడు ఏం చేయాలని చూసి ఒక అడుగు వెనక్కేసి యమధర్మరాజు చెప్పాట, ఈ శిల్పి ఎవడో, ఆయన వస్తే సన్మానం చేస్తా, ఎంత గొప్పగా చెక్కాడనగా నేనే సార్ అన్నాడు. ముందుకు వచ్చాట, ఆయన పట్టుకుని చేయబట్టుకు తీసుకెళ్ళాడు. అంటే పొగడ్తకి పన్నవాడు ఉండడు. అలానే మనం భట్రాజులా పొగడ్త చేయకల్లా. ఎవరైనా కష్టపడితే ఈ ప్రోగ్రామ్ని ఆర్గనైజ్ చేసిన వాళ్ళని మనం పొగిడితే వాళ్ళు ముందుకు వచ్చి మళ్ళీ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేస్తారు. మనం మన క్రెడిట్ని మనం తీసుకోకుండా నాయకుడి కింద మన జట్టులో ప్రతి ఒక్కళ్ళకి ఇవ్వాలి. స్పెండింగ్ టైం, స్పెండింగ్ ఎనర్జీ, స్పెండింగ్ మనీ. మీరు డబ్బు ఖర్చు పెట్టను అంటే లాభం లేదు. మనకు దేవుడు ఇచ్చాడు కదా, కొంత ఖర్చు పెట్టి తీరాల్సిందే. సేవా కార్యక్రమాల కోసం, ఆర్గనైజేషన్ కోసం 100% ఖర్చు పెట్టాలి. నేను ప్రతి నెల నేను చెప్తాను, నేను కానీ గంపా నాగేశ్వరరావు కానీ ఒక్కరోజు మేము ట్రైనింగ్కి వెళ్తే 40-50 వేలు ఇస్తారు బయట, కార్పొరేట్స్ కానీ సంస్థలు కానీ.
కానీ ప్రతి నెల 3 రోజుల పాటు ఫ్రీగా నేను ట్రైనింగ్ చేస్తా ఆర్గనైజేషన్స్కి, వీళ్ళకి వాళ్ళకి. ఎందుకంటే దట్ ఈస్ ద మనీ వీఆర్ స్పెండింగ్. సో మీరు ఖర్చు పెట్టండి, ముందుకు తీసుకెళ్ళండి ఆర్గనైజేషన్ నేను చెప్తున్నా. పెన్సిల్ బాగా అయిపోయి బయటికి వెళ్తున్నప్పుడు దాని